అవిభక్త కవలలు వీణావాణిల ఆపరేషన్ ప్రస్తావన మరోసారి తెరపైకి వచ్చింది. వారి పరీక్షించేందుకు లండన్ వైద్యుల బృందం ఇవాళ హైదరాబాద్ రానుంది. అన్ని సానుకూలంగా ఉంటే వీణావాణిలను లండన్కు తరలించి శస్త్రచికిత్స చేసే అవకాశం ఉంది. ఈ ఆపరేషన్కు 25 కోట్ల నుంచి 50 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. అవిభక్త కవలలు వీణావాణిలను వేరు చేసేందుకు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన లండన్ వైద్యుల బృందం ముందుకొచ్చింది. 11 ఏళ్లుగా యాతన పడుతున్న తెలుగు బిడ్డలను పరీక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విన్నపం మేరకు లండన్లోని గ్రేట్ ఆర్మండ్ స్ట్రీట్ ఆసుపత్రి వైద్యులు ఇవాళ హైదరాబాద్కు వస్తున్నారు. లండన్ వైద్యులు బాలికలను 2 రోజుల పాటు ఇక్కడే క్షుణ్ణంగా పరీక్షించి ఆపరేషన్తో వారిని విడదీసేందుకు అవకాశం ఉంటుందా లేదా అన్న విషయాన్ని తేల్చనున్నారు. ఆ తర్వాత రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ చందా తదితర ఉన్నతాధికారులతో లండన్ వైద్య బృందం చర్చలు జరుపుతుంది. పిల్లల తల్లిదండ్రులతోనూ చర్చిస్తుంది. విజయవంతంగా ఆపరేషన్ నిర్వహించేందుకు అవకాశం ఉంటే వీణావాణిలను అందుకు సిద్ధం చేస్తారు. వారిని లండన్ తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతాయి. అక్కడ వారికి ఏడాది పాటు విడతల వారీగా శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. అవిభక్త కవలలను వేరు చేయడంలో లండన్లోని గ్రేట్ ఆర్మండ్ స్ట్రీట్ ఆసుపత్రి పేరు పొందింది. 2011లో ఇదే ఆసుపత్రిలో సూడాన్కు చెందిన ఏడాది వయసున్న అవిభక్త కవలలు రిటాగ్లను విజయవంతంగా వేరు చేశారు. అప్పట్లో ఈ ఆపరేషన్కు 6 కోట్లు ఖర్చు అయింది. ప్రస్తుతం 25 కోట్ల నుంచి 50 కోట్లు ఖర్చయ్యే అవకాశం ఉందని సమాచారం. వరంగల్ జిల్లాకు చెందిన వీణావాణి పుట్టినప్పటి నుంచి హైదరాబాద్లోని నిలోఫర్లోని వైద్యుల పర్యవేక్షణలో ఉంటున్నారు. వీణావాణిలకు ఆపరేషన్ చేసేందుకు గతంలో అనేక ప్రయత్నాలు జరిగాయి. ముంబైలోని బ్రీచ్ కాండి ఆసుపత్రిలో, తర్వాత చెన్నైలోనూ పరీక్షలు నిర్వహించారు. కానీ శస్త్రచికిత్స కష్టమని తేల్చి చెప్పారు. ఆ తర్వాత ఆపరేషన్ చేసేందుకు సింగపూర్ డాక్టర్లు ముందుకొచ్చారు. అన్ని ఏర్పాట్లు జరిగిన తర్వాత సింగపూర్ ప్రభుత్వం ఒప్పుకోలేదు. ఒకవేళ ఆపరేషన్ విఫలమైతే అంతర్జాతీయంగా తమకు చెడ్డ పేరు వస్తుందని అక్కడి ప్రభుత్వం ఆపరేషన్కు నిరాకరించిందని నిలోఫర్ వైద్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు తాజాగా లండన్ వైద్యులు ముందుకొచ్చారు. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్.